సో ఎవరైతే అల్పిరి స్టెప్స్ ఎక్కుతున్నారో వాళ్ళ లగేజ్ ఏదైతే ఉంటాడో మనకి ఇక్కడ ఫ్రీగా అయితే మనం లగేజ్ ని పెట్టుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇలా ఫ్రీ లగేజ్ కౌంటర్ అని ఉంది. సో ఈ గల్లీ రాగానే మనం ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు. మన లగేజ్ ఎక్కడ కూడా డ్యామేజ్ కాదు. మీరు ఎట్లయితే సేఫ్ గా ఇచ్చారో అంతా సేఫ్ గానే మనకు పైకి కొండ పైకి అయితే వాళ్ళే తెచ్చి ఇస్తారు. మనం స్టెప్స్ ఎక్కే లోపు మన లగేజ్ పైకి అయితే వచ్చేస్తుంది. ఇలా లైన్ ఉంటుంది మనకైతే. ఇలా లైన్ ద్వారా వెళ్ళి అక్కడ లోపల మన లగేజ్ ఏదైతే మన దగ్గర ఉంటుందో మనకు అవసరం అయినవే తీసుకువెళ్ళాలి. మీకు ఏదైతే అవసరం ఉండదు, మీరు స్టెప్స్ ఎక్కుతున్నారు కాబట్టి చాలా వెయిట్ ఉంటుంది మీ దగ్గర, సో మీరు అట్లా క్యారీ చేయొద్దు. హెవీ లగేజ్ క్యారీ చేయొద్దు, మొత్తం ఇక్కడనే వదిలేయాలి. ఏదైతే మీ మొబైల్ చార్జర్స్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో అవే మీరు క్యారీ చేసుకోండి. మీకు లైట్ వెయిట్ ఉంటుంది, మీకు అంత రిస్క్ కూడా ఏముండద్దు. ఇలా మన బ్యాగ్ డిపాజిట్ చేసుకున్నాక మనకి ఇలా టోకన్ ఇస్తారు. ఈ టోకన్ అనేది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం అల్పిరి స్టెప్స్ ద్వారా పైకి ఎక్కిన తర్వాత పైన కూడా సేమ్ కౌంటర్ ఉంటుంది, లగేజ్ కౌంటర్. అక్కడ మన ఈ టోకన్ చూపిస్తే మన లగేజ్ అనేది మనకి ఇచ్చేస్తారు. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా వే టు ఫుట్పాత్ అని. సో ఇక్కడ నుంచి అయితే మనకి అల్పిరి స్టెప్స్కి అయితే ఎంట్రీ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అయితే చాలా మంది భక్తులు మెట్టుకి బొట్టు పెట్టుకుంటా ఎక్కడం జరుగుతుంది. సో అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి, మీరు కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. సో ఇలా మనం లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ నుంచి అయితే మెట్ల మార్గం అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ గోపురం. మనం మెట్లు ఎక్కిన తర్వాత వచ్చే ఫస్ట్ గోపురం ఇది. చూసుకోవచ్చు ఆర్కిటెక్చర్ అసలు ఎంత బాగుంది. మనకి ఇక్కడ అయితే ఫస్ట్ చెకింగ్ పాయింట్ వస్తుంది అనమాట. నార్మల్గా చెక్ చేస్తారు. అక్కడ ఏమైనా మిస్ అయినా కూడా ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇట్లా ఏమైనా ఉంటాయి కదా మన దగ్గర, సో ఇవన్నీ అయితే అలౌ చేయరు. బ్యాక్ సైడ్కి వెళ్తే ఖాళీ ప్యాకెట్ నాకు
ఆఫ్టర్ కంప్లీటింగ్ 2K స్టెప్స్ అంటే 2000 స్టెప్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత మనకైతే ఈజీగా ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడు దాకా అయితే మీరు 2K స్టెప్స్ కంప్లీట్ చేయరు అప్పుడు దాకా అయితే మీకు నరకం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఇట్లా నరకం అనిపిస్తుంది. బట్ మీరు అనుకున్నారు కాబట్టి ఎక్కాల్సిందే. మీరు ఆఫ్టర్ 2K మాత్రం ఇట్లా ఈజీ ఉంటుంది, ఇట్లా ఆరామ్సే వాక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఇట్లా డౌన్ఫాలే ఉంటుంది. సో చూసుకోవచ్చు 2100 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 1450 స్టెప్స్ అయితే ఉన్నాయి. 2100 స్టెప్స్ ఫైనల్లీ కంప్లీటెడ్. ఇంకా 1450 స్టెప్స్ అయితే ఉన్నాయి. వీ క్యాన్ డూ ఇట్ 1 అవర్లో అయిపోతుంది. कर्नाटका और जयदत्तिगा శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న సుతార కేంద్రం వద్ద కేటగిరి రావు గారిని కలుపుకోవాల్సిందిగా కొడమనిది దుర్గేష్ గారు, స్వరూపరాణి గారు, ఊరు హైదరాబాద్. వీరిద్దరూ శ్రీవారి. ఫైనల్లీ మనం అయితే మోకాల గోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ గోపురం లోపల నుంచి అయితే మోకాల మీద ఎక్కాలని రూలు. మోకాల మెట్టు గోపురం అని అంటారు దీనికైతే. అంటే రూల్ ఏం లేదు, ఇక కోరికలు ఉన్న భక్తులు అయితే మోకాల మీద ఎక్కుతారు. ఒక 5 మెట్లైనా ఎక్కితే మంచిది అంటారు. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒక ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అన్ని మోకాల ద్వారా అయితే వెళ్తారు. చూసుకోవచ్చు ఎంతమంది అయితే ఎక్కుతున్నారు మోకాల మీద. ఒక 5 ఎక్కినా చాలంటారు. బట్ చాలా మంది ఏంటంటే 10, 20 ఇక ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు ఎక్కుతూనే ఉంటారు. హర్షిత గారిని కలుపుకోవాల్సిందిగా కొడమనిది మురళి గారు, సరస్వతి గారు, వీరిద్దరూ